ఎంతో అప్రమత్తంగా మారినట్టు కనిపిస్తోంది. రాబోతోంది ఓవర్ లో 4 దేశు ఆ బంతిని కొట్టబోయారు, కానీ అది ఆయన ఛాతీకి తగిలింది. బాల్ తగిలిందన్న బాధ కంటే దాన్ని కొట్టలేకపోయారన్న బాధ శేషులో ఎక్కువగా కనిపిస్తోంది. ఇంకా 2 బాల్స్ మిగిలి ఉన్నాయి. ఈ 2 బాల్స్ లో కూడా శేషు స్కోర్. ఇదిగోండి కమిటీ, ఇందాక బాల్ వేసినప్పుడు పెద్ద ఉన్నాడు కదా, మధ్యలో రాయి ఉంది తీసేసుకోమని. ఆ బ్యాట్ తో రాయలా తీస్తాడా? పాపం గుణపం ఇవ్వండి. రాయికి రెండు రోజులకి ఏదో మాట్లాడుతున్నావు, గుణపం ఏంట్రా? మొదటి ఓవర్ లో ఎక్కువగా మాట్లాడినప్పుడు తెలియలేదు మీకు? మాట్లాడితే మూతి పగలు కొడతా. ఈ గొడవ మధ్యలో కొద్దిసేపు ఆట నిలిచిపోయింది. శేషు పైకి లేచి బ్యాటింగ్ కి సిద్ధమయ్యారు. ఈ రకమైన పేస్ బౌలింగ్ శేషు ఎన్నడూ ఎదుర్కొన్నట్టుగా. వేరా అతను బౌల్ చేసారా? మంచి బ్యాట్స్మెన్ ఎవరైనా వచ్చి దిగుతాడు. చాలా సేపటి మ్యాచ్ బోర్ కొడుతుంది. మాత్రం ఎంతో ఉన్నట్టుగా తర్వాత బంతి కోసం ఎదురు చూస్తున్నారు. బ్యాట్ దయచేసి వాళ్ళతో మైదానం నుంచి వెనక్కి వెళ్ళాలని కోరుతున్నాం. మొదటి ఓవర్ లో ఎక్కువగా మాట్లాడినప్పుడు తెలియలేదా మీకు? గొడవ పెట్టుకుంటున్నారు. పద్ధతికి మార్చేసుకోండి, బాగుంటుంది. టీం సభ్యులు వాళ్ళను కంట్రోల్ చేయాలి. ఏదేమైనా ఏంట్రా ఇంతసేపు? అవతల పడాలి. అవి ఫీల్డింగ్ ని సరి చేస్తున్నాడు. ఇప్పుడు తర్వాత ప్లేయర్ల మధ్య మంచి పోటీగా మారింది. ఈ తర్వాత బంతి వాళ్ళ సామర్థ్యానికి గీటు రాయిగా మారబోతోంది అనిపిస్తోంది. బంతి వస్తోంది. ఇదిగో చూడు పెద్దనా, ఇందాక నుంచి ఏదో మాట్లాడుతున్నావు. చెప్పినట్టే ఒక్క ఓవర్ అవుట్ చేశాడు మా వాడు. ఒక్క ఓవర్ లోనే పడేశాడు మీ వాడిని. చేశాడు. అది చాలా రోజుల తర్వాత ఒక మంచి ఓవర్ ని చూసిన అనుభూతి అందరిలోనూ కలిగింది. ప్రేక్షకులు చాలా మంది ఈ పరిణామాన్ని ఊహించలేదు. కొందరు ప్రేక్షకులు అతిథి అభినందించడానికి మైదానంలోకి పరుగులు తీయడం మనం చూస్తున్నాం. 4 ఓవర్లుగా తన సత్తాను చాటుకునే ఇలా పాటలు వేసుకుని సంబరాలు చేసుకునే పద్ధతిని మార్చేసుకొని బాగుంటుంది. మాట వినన్నా, లేదంటే అందరికి చెడ్డ పేరు వస్తుంది. వచ్చిన కాడి నుంచి ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి ఇక్కడ నుంచి. మేమొచ్చింది దుర్గని మా కోడలుగా పంపమని అడగడానికి. అదలా ఉంచండి. అసలు మీదే కులమో చెప్పనేలేదు. నువ్వు కొమ్మనుండు. నువ్వే మాట్లాడుకో పోవే. తప్పుగా అనుకోకండి, నాకు దుర్గా వాళ్ళ నాన్నకి అలాంటి పట్టింపులేం లేవు. ఆయన ఇంటికి రాగానే ఆయనతో మాట్లాడి చెప్తాను. రెండు రోజుల నుంచి నిద్ర లేక చిరాగ్గా ఉంది మామ. అసలు పనిలోకి వెళ్లకుండా ఉండాల్సింది. అప్పుడు కూడా నీకు ఆటకెళ్లకుండా ఉండాలనిపించలేదు కదా? రేయ్ 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 నువ్వు ఇంటికి రారా, నీ తోలు తీసి ఆరేస్తాను. రే శేషు, ఇప్పుడు నాకు అర్థం అవుతోందిరా. నీతో తిరుగుతుంటే మా అమ్మ నన్ను ఎందుకు తిట్టేదో. నన్ను ఎలాగూ చెడగొట్టావు. వాడినైనా చదువుకోనివరా. సచినే ఆడటం ఆపేశాడు. నువ్వేంట్రా పెద్ద పీకుడు ఆటగాడువా? శేషుగా నన్నే కొడతావంట్రా? ఉండరా, నేనేంటో వాడికి చూపిస్తాను. ఎవడి మీద ఉన్న కోపాన్ని ఊళ్ళో వాళ్ళ మీద చూపిస్తున్నావు? రే బావా, అండి తీసుకెళ్ళరా. పొద్దున్నే షాప్ దగ్గర గుజు గొడవ. రే మావా, అక్కడే కొట్టుంటే ఓడిపోయిన కోపంతో కొట్టాడనుకుంటారు. కమిటీకి చెప్పు, ఫైనల్లో ఆ పిల్లాడికి పోటీగా ఆడతానని చెప్పు. మ్యాచ్ లో వాడిని ఓడించాక అప్పుడు చెప్తా వాడి సంగతి. అది జరిగినప్పుడు అన్నా 2 పరోటా. మాస్టర్ 2 పరోటా పార్సెల్. అబే అన్నా, నువ్వేంటన్నా ఇక్కడ? ఏంటి అఖిల, మీ అమ్మ చేసే వంట నీకు కూడా బోర్ కొట్టిందా? అదేం కాదన్నా, ఇంట్లో పెయింట్ వేయించడం మానేసి టోర్నమెంట్ పనిలో పడిపోయాడు నాన్న. ఏంటన్నా? ఆ సంగతి వదిలే. మీ ఇంటి మీద సిఎస్కే ప్లేయర్ల బొమ్మలేసాడు ఆర్టిస్ట్. అవును, వాడిని మా ఇంటికి పంపిస్తావా? గంగులీ బొమ్మ ఒకటి వేయాలి. లార్డ్స్ లండన్ లో షర్టు విప్పి తిప్పాడు చూడు, ఆ పోస్టర్ వేయాలి. అతనెందుకన్నా? నా లవర్ వాళ్ళ నాన్న గొప్ప ఆర్టిస్ట్ అంట. ఆయన నెంబర్ అడిగిస్తా. మామగారిని అప్పుడే కాకపడుతున్నాడు. అదేం లేదన్నా. వస్తున్నా. సరేనా, వస్తా అఖిల. మీ మామగారి నెంబరు
రేపు కరెక్ట్ గా 3 గంటలకు పిలుస్తాను. సరే అభి. నాకు వడ్డీ అవసరం లేదు యశోదా, నా అసలు నాకు కావాలి, లేదంటే వేరే రకంగా ఉంటది. ఇలారా ఏంటి ప్రమాణం చేయి. దేనికి? మన అమ్మాయి పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఆటలకి వెళ్ళనని ప్రమాణం చెయ్యి. పిచ్చి దానిలో మాట్లాడుకో. వెళ్దాంరా. నాకు పిచ్చే అనుకో, కానీ ముందు నువ్వు ప్రమాణం చెయ్యి. దేవుడి కాడ పరాస్కాలు వద్దానన్నా? ఎవరు పరాచకాలు ఆడేది? నేను నిజంగానే చెప్తున్నాను. ఆటలాడే కాడ ఆ ఏరాసవని కొట్టావంట కదా, ఇప్పటిదాకా కొట్లాట్లే లేవనుకున్నా, ఇప్పుడు అది మొదలెట్టేశావు. ఇలాంటి నా వల్ల కాదు. నువ్వు ప్రమాణం చేసేదాకా నేను ఇక్కడి నుంచి ఏటో కదలను. పో, నీ చేత నేను చేసుకో. తలస్నానం చేసి వచ్చి ప్రమాణం చేస్తాను, అది మంచి పద్ధతి. ఈ మాయ మాటలు నా కాడ చెప్పకు. నువ్వు ప్రమాణం చేస్తేనే నీతో వస్తాను, లేదంటే వెళ్ళిపో. ఎల్లుండి చేస్తాలే. రొట్టేస్తావా లేదా? మా అమ్మ అప్పుడే చెప్పింది, వినిపించుకోలా. నువ్వే కావాలనుకుని నీ మెళ్ళ తాళిగట్టాను, అనుభవిస్తున్నా. ఏరయ్యా, ఇప్పుడు అదేం చెప్పినా పట్టించుకోబాక. నేను చెప్పేది మాత్రమే చెయ్యయ్యా. ఫైనల్లో ఆ కుర్రాన్ని ఓడించి అందరి ముందు తలెత్తుకునేలా చెయ్యయ్యా. ఇంకెళ్దాంరా. దేవుడి ముందు ప్రమాణం చేశావు, జాగ్రత్త. ఏంటా పెళ్లి కొడుకు మీ ఇద్దరికి అంత నచ్చాడా? ఆ పెళ్లి కొడుకు ఇంటి అడ్రస్ ఇచ్చింది మనమ్మాయే. మన అమ్మాయి ఇచ్చిందా? ఓ లవ్వా. మరి అమ్మాయి నాతో చెప్పనే లేదే? ఏ కూతురు తండ్రితో ఇలాంటి మాటలు చెప్పదు. నీకీ సంగతి ఎట్టా తెలిసింది? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నేను చెప్పాకే తెలిసిందా? రా, ఎందుకైనా మంచిది ఒకసారి ఆ పిల్లాడి గురించి కనుక్కో. ఈ విషయం మీ అన్నకి చెప్పమాక, వాడి పెళ్ళానికి చెప్పేస్తాడు. అమ్మాయికి పెళ్లి త్వరగా చేసేస్తే ఇంటిని అమ్మేసి అప్పులన్నీ తీర్చేద్దామని చూస్తున్నా. ఏం చేయను, ఏది కుదుర్చావట్లా. నీ మొగుడు అలా ఉంటే పిల్లని అడగడానికి ఎవరు వస్తారే? అన్ని సక్కంగా ఇచ్చే అమ్మాయిలకే మంచి సంబంధం దొరకట్లా. ఏంటే అట్లా నిలబడ్డావ్? పద వెళ్దాం. ఊరికే ఎప్పుడు ఏదో ఆడిపోసుకోకమా, నాకు అన్నీ తెలుసు. అన్నా తీసుంచావా? ఇదిగో. అమ్మా, ఊరికనే ఉండలేవా? ఎప్పుడు ఏదోటి కొనుక్కుతూనే ఉంటావు. ఇప్పుడు ఏమన్నారా? అతనే కావాలని పారిపోయి పెళ్లి చేసుకున్న ఇన్నేళ్లలో మొత్తం పనిచేసిన రోజులు లెక్కేసుకుంటే ఏడాది పాటైనా వెళ్ళాడా? దుబాయ్కి వెళ్ళొచ్చిన 3 నెలలు కలిపేగా చెప్తున్నావు. ట్రైనింగ్ ఎలా జరుగుతుంది? ఇంటర్వ్యూకి వెళ్ళాను, ట్రైనింగ్ కి పిలుస్తామన్నారు. ఏం నువ్వు వాళ్ళతో చేరి మీ నాన్న ఎగతాలు చేస్తున్నావు? అమ్మా, మా అమ్మమ్మేగా. అవ్వాలేదు గివ్వాలేదు. వాళ్ళ దగ్గర మీ నాన్న గురించి నువ్వు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. సరే సరే, మీ ఆయన్ని ఏమనలే. డాక్టర్ అమ్మా, నేను ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాను. దానికి మీరు స్పాన్సర్షిప్ ఇస్తే హాస్పిటల్ పేరు బ్యానర్ లో పెద్దగా వేయిస్తాను. కరుపా, ఇదంతా వద్దయ్యా. నువ్వు నేను స్కూల్ అప్పటి నుంచి ఫ్రెండ్స్. ఈ మాత్రం చేయలేనా చెప్పు? చాలా థ్యాంక్స్ జయంతి. సరే వస్తాను. కరుపా, అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. నీకెందుకు క్రికెట్ అంటే ఇంత పిచ్చి? నాకు పిచ్చి, అదే రీజన్, ఇంకే రీజన్ లేదు. వస్తా జయంతి. పిల్లని చూసి వెళ్ళారుగా, పిల్లాడి గురించి యశోద కనుక్కోమంది. కనుక్కున్నావా? కనుక్కునాలే. ఆ కుర్రాడు నాకు నచ్చలా. అంటే నువ్వేం కనుక్కోలేదు. నీకెలా తెలుసు? తెలుసుకోనుంటే నీకు ఖచ్చితంగా నచ్చేవాడు. అతను మనోడే నానా, నీకెలా నచ్చకుండా ఉంటాడు? ఏంటి మనోళ్ళేనా? నువ్వనుకునే మనోడు కాదు, మాకు మనోడు. క్రికెట్ బాగా ఆడతాడు. అంత బాగా ఆడతాడా? నీకన్నా బాగా ఆడతాడు. శేషన్న కన్నా బాగా ఆడేవాడు అక్కడే ఉన్నాడు. అయితే వాడేనా మన్నాడు? నీకు నచ్చితే వాడిని నీ దగ్గరే ఉంచుకో. నా దగ్గర మాట్లాడితే మాత్రం చీరేస్తాను. నేను విరాట్ కోహ్లీ గురించి చెప్పాను. ఏమైంది? దొరకన్నా నాకెందుకో రేపు మనం మ్యాచ్ ఆడేటప్పుడు ఆ అన్న ఖచ్చితంగా ఏదో ఒక గొడవ చేస్తాడు అనిపిస్తుంది. చేస్తే చేసుకొని మనం గొడవ చేయలేమనుకుంటున్నావా? అది కాదురా నా భయం. ఒకవేళ మీ మామగారికి తెలిస్తే దుర్గతో నీ పెళ్లి కాదేమో అనిపిస్తుంది. మా మామగారు పని పాట వదిలేసి గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వస్తారా? చాలే పోరా, ఊరికే భయపడుతున్నావు. ఇలా చూడబాయ్, మా వియ్యంకుడు పెద్ద పెయింటరు. ఆయనే మెచ్చుకునేలా పెయింట్ చేయాలి, అర్థమైందా? సరే అమ్మా, మంచిగానే చేద్దాం.
అమ్మా ఆ, ఇంటికి పెయింట్ వేయిస్తున్నానని తనకు చెప్పలేదు. నేను సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. తను ఫోన్ చేస్తే ఈ సంగతి చెప్పకు. సర్లేరా ఎన్నిసార్లు చెప్తావు పో. పెయింట్ వేయడంలో సర్ప్రైజ్ ఏంట్రా మావా? అది కాదురా, తనకి నచ్చిన రంగు. పెళ్ళయ్యాక తను వచ్చేది ఈ ఇంటికేగా. క్రికెట్ కంటే నీకు ప్రేమ గొప్పదైపోయింది కదరా. నానా రా మనోడొచ్చాడు.